5 సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించారంటే తన పనితీరేమిటో అర్థం చేసుకోవచ్చునని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నల్గొండను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 47వ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అబ్బగోని కవిత రమేష్ గౌడ్కు మద్దతుగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం డివిజన్ పరిధిలో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే నల్గొండ నగరం అభివృద్ధి చెందుతుందని అన్నారు. నల్గొండ ఎమ్మెల్యేగా తనకు 55,000 మెజారిటీని తీసుకురావడంలో అబ్బగోని రమేష్ గౌడ్ కీలక పాత్ర పోషించారని అన్నారు. నల్గొండ పట్టణంలోని ప్రతి వార్డులో నెలకొన్న సమస్యలు అబ్బగోని కవిత రమేష్ గౌడ్ కు తెలుసని, వాటిని పరిష్కరించడం ఎలాగో కూడా వారికి తెలుసని, అలాంటి వారిని గెలిపించుకుంటే డివిజన్ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని అన్నారు. తాను కోరగానే మున్సిపాలిటీగా ఉన్న నల్గొండను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్పొరేషన్గా మార్చడానికి అంగీకరించారని, ఇది నల్గొండ ప్రజల అదృష్టమని అన్నారు. నల్గొండ పట్టణానికి తాను అడిగిన వెంటనే 700 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర మంత్రి గడ్కరీ అంగీకరించడంతో పాటు వెంటనే నిధులు మంజూరు చేశారని తెలిపారు. నల్గొండ కార్పొరేషన్గా మారడం వల్ల నిధులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాల్సి ఉంటుందని, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించాల్సి వస్తుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని నల్గొండ పట్టణాన్ని మున్సిపాలిటీ నుండి మున్సిపల్ కార్పొరేషన్గా మార్చామని తెలిపారు. ప్రజలు అన్నీ ఆలోచించి 47వ డివిజన్ నుండి పోటీ చేస్తున్న అబ్బగోని కవిత రమేష్ గౌడ్ను చేయి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి, మునాసు వెంకట్, క్రాంతి, మునాసు నాగరాజు, కాయితి సుధాకర్, నర్సింగ్ నవీన్, మునాసు వినయ్, లోకేష్, మహేష్, అమ్మటి జానకిరామ్, నర్సింగ్, కార్తిక్, జానీ, బబ్లు, అల్తాఫ్, సూర్య, నిఖిల్, మంజుల, జయలక్ష్మి, శ్రీకాంత్, మనోజ్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ చేసి మొదటి కార్పొరేషన్ ఎన్నికల్లో చరిత్రలో నిలిచిపోయే ఎన్నికలు ఇవి. అందుకనే 48కి 40 కార్పొరేటర్ గెలవాలి. అందులో కవిత 4వసారి రమేష్ కవిత టర్నీలో హైయెస్ట్ మెజార్టీ రావాలని ఇక్కడున్న నాయకులకు, ఈ వార్డుకు సంబంధించిన నాయకులే కాదు, ఇక్కడున్న రమేష్ అభిమానులందరికీ కూడా చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా, 4వసారి గెలుచునంటే వాళ్ళు కూడా రమేష్ కూడా 4 లైన్లో పోతున్నట్టే కదా. నల్గొండలో 5 సార్లు గెలవాలంటే నల్గొండలో 2వసారి ఎవరు ఎమ్మెల్యేగా గెలవలేదు. ఎంత కష్టం చేయాలి. రమేష్ హాస్పిటల్లో ఎల్ఓసి కావాలి సార్, మా హాస్పిటల్లో మా దగ్గర పేదవాళ్ళకు ఎంబీబీఎస్ సీట్ వచ్చి ఫీజు కట్టాలి. ఇలాంటి నాయకులు నాకు కావాలి. పేదవాడికి అవసరం ఉంటే నా దృష్టికి తీసుకురావాలి. అందుకనే ఈరోజు మళ్ళీ కూడా కవిత పోటీ చేస్తున్నది. రమేష్ కూడా తప్పకుండా గవర్నమెంట్ రేపు పొద్దున ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంచిగా, ఎందుకంటే 24 గంటలు తిరగాలంటే నాకు కూడా ఇలాంటి నాయకులు, ఇవాళ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారి, ఉమ్మల మోహన్ రెడ్డి గారు, తడుగు కాంగ్రెస్ గారి, భాషం రామరెడ్డి గారు, రమేష్, ఇలాంటి నాయకులు ఉంటే మన టౌన్ని మోడల్గా చేసుకోవచ్చు, ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు. మీ అభివృద్ధిలో నేను ముందుండి పనిచేయడం జరిగింది. మీ అందరికి కూడా మీ ఆశీర్వాదానికి, మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో మిమ్మల్ని అందరినీ కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే విధంగా మన వాటిని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో నేను ముందుండి పనిచేయడం జరిగింది. అదంతా మీ కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. అభివృద్ధి అయినా, సంక్షేమ పథకాలైనా, ఏ కార్యక్రమాలైనా కూడా మన వాటికి ఎక్కువ వచ్చే విధంగా నాయకులతో కొట్లాడి మనకు నిధులు తీసుకొచ్చిన మాట కానీ, సంక్షేమ పథకాలు తీసుకొచ్చే మాట కానీ మీ అందరికీ తెలుసు. మీరు ఈ విషయాలన్నింటినీ గమనించి నా గత పనితీరుని కూడా మీరు బేరీజ్ వేసుకొని నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపియాలని చెప్పేసి, నా కవిత హస్తం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపియాలని మీ అందరినీ కూడా చేతులు జోడిస్తున్నా. నా పేరు అబ్బగోని కవిత. ఈ వార్డు 47th డివిజన్ నుండి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. నాకు టికెట్ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పాదాభివందనం. మేము ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉండే వ్యక్తులు, మీకు సమస్యల పైన సహాయం చేస్తున్నాము. రాబోయే కాలంలో కూడా మీ మధ్య ఉంటూ మీ సమస్యలు మా సమస్యలుగా భావించి తీరుస్తాము. నా చేకూర్టు పైన ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.